కాంగ్రెస్ లో అబద్ధాల పోటీ పడి మరి అబద్ధాలలో పాలు పంచుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు మరి ఎత్తుకు పై ఎత్తులేసుకుంటా అబద్ధాలు ప్రచారం చేసుట్లా పోటీ పడి మరి అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఆస్కార్ అవార్డు ఇద్దామని అనుకున్నారా, లేకపోతే ఏమైనా ప్రైజ్ మనీ ప్రకటించిర్రా, లేకపోతే ఏమైనా పదవులు ప్రకటించిర్రా, దేనికి ఆశ చూపెట్టిర్రో తెలియదు కానీ ఢిల్లీ అధిష్టానం వాళ్ళు పోటీ పడి మరి ఒకరి పై ఎత్తేసుకుంటే ఇంకొకరు అబద్ధాల పాలు పంచుకుంటా ఉన్నారు. ఈ అబద్ధాల పోటీకి ఏదైనా ఆస్కార్ అవార్డా లేకపోతే ఏదైనా ప్రైజ్ మనీ ప్రకటించేది ఏదన్నా ఉంటే ఫస్ట్ ప్రైజ్ మాత్రం రేవంత్ రెడ్డికి పోతుంది అని చెప్పేసి చాలా మంది రాజకీయ వర్గాల చర్చ. రైట్, నోరెప్పితే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం, అబద్ధం అనే మాట లేంది అబద్ధానికి అంగీలాగు దొడిగితే ఏదైతే ఆకారం ఏర్పడుతుందో గదే రేవంత్ రెడ్డి, గదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి ముచ్చటైతే బాగా నడుస్తా ఉన్నది. ఏమన్నారోల్లా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలా 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. సరే, ఈ 100 రోజులలో 6 గ్యారంటీల ముచ్చట పక్కకు పెడితే దానికన్నా 100 రోజులు అన్నారు. కానీ రుణమాఫీ ముచ్చట, రైతు రుణమాఫీ ముచ్చట ఏదైతే ఉన్నదో డిసెంబర్ 9 తారీఖు నాడు నేను అధికారంలోకి వస్తున్నా, వచ్చి రాగానే మొదటి సంతకం 6 గ్యారంటీల అమలు, చట్టబద్ధత. ఇంకా అట్లా పోతే ఏకకాలంలో రైతుకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ నేను చేసి తీరుతా, నేనున్న మీరు పోయి తెచ్చుకోండి. కేసీఆర్ ఇప్పుడు కొద్ది మందికి రైతు రుణమాఫీ వేసిండ్రు కదా, ఆ రుణమాఫీ వేసిన వాళ్ళు కూడా మళ్ళీ పోయి బ్యాంకులలో రుణాలు తెచ్చుకోండి, నేను మాఫీ చేస్తా డిసెంబర్ 9 తారీఖు నాడు అని అన్నారు. ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ నాయకులు, నాలుకలు ఎట్లా మడత పెడతాండ్రు? మేము 100 రోజులలో రుణమాఫీ చేస్తామని అనలే, మేము డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తామని మాట్లాడలే అని చెప్తాండ్రు. చూసినాం మనం, రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం మాట్లాడిండో చూసినాం, బట్టి విక్రమార్క ఏం మాట్లాడుతుండో చూసినాం, 500 రూపాయల పంట బోనస్ ఎట్లా ఎగనామం పెట్టినరో చూసినాం, రైతు బంధు ఈ నెలల్ని కంప్లీట్ అవుతుందని వాళ్ళు ఎప్పుడు జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, డిసెంబర్ 12 తారీఖు వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ సగం, ఇంకా 10 రోజులైతే 8 రోజులైతే ఏప్రిల్ కూడా అయిపోతుంది. ఈ కథ ఉన్నది. మొత్తం మీద వీళ్ళు నాలుక మడత పెట్టుట్లా, వీళ్ళని మించిన వాళ్ళు ఎవ్వలేరు. నిరుద్యోగ భృతి అన్నారా, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేదాకా 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారా? మేము అనలేం, మేనిఫెస్టోలు పెట్టుకున్నారు. అదే మేనిఫెస్టో మొత్తం ప్రచారంలో పంచిపెట్టిండ్రు. ఎవరన్నా ఒక్కలన్నా దాచిపెట్టుకుంటారు, సోషల్ మీడియా వేదిక కాదు దొరుకుతుంది అన్న సోయి ఏం లేకుండా వచ్చినా నేను ఉట్టిగా మాట్లాడుతున్నా అంటే అది వేరు. నాతో వీడియోలతో సహా ఆధారాలు అన్నీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏ టైంకి ఏం మాట్లాడిండు, ఎప్పుడు ఏ హామీ ఇచ్చిండు, ఎప్పటి వరకు ఏ హామీ అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిండు, అవన్నీ ఉన్నాయి. మొత్తం మీద ఈ ఉత్తర కుమారుడు ఏమంటాడంటే ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నాం, ప్రజలు కోరుకుంటుండ్రు ఇదే పాలన అంటే మేము రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు, ప్రజలే కోరుకున్నారు, రైతుల పంటలు ఎండిపోవడు, ప్రజలే కోరుకున్నారు. ఆ ఎండిపోయిన పంటలను కొద్దో గొప్ప మిగిలిన కళాలలో పోసుకొని వానలు అంటే 15 రోజులు 20 రోజులు కళాలలో పెట్టినా కూడా కొనకపోవుడు, ప్రజలే కోరుకున్నారు, రైతన్నలే కోరుకున్నారు. 2000 పింఛన్ 4000 మాకు అద్దే అంటారు, అసలే అది ప్రజలే కోరుకున్నారు. ప్రజారంజకమైన పాలన అందిస్తా ఉన్నారట, ప్రజలు కోరుకున్న పాలన అందిస్తున్నా అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డి తర్వాత సీఎం పదవికి అర్హుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాట నిండు సభా వేదికగా నిన్న చెప్పిండు. మిగతా వాళ్ళు ఏడనన్నవో అని మాకు అవసరం లేదు. మొత్తం మీద ఈ కథ. ఇక ఈ బట్టి విక్రమార్కనైతే రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకు పొంతన కుదురుతనే లేదు. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుర్రు వాళ్ళు, తప్పు లెక్కలతోని, తప్పుడు ప్రచారాలతోని, అబద్ధాలతోని దొరుకుతుర్రు. ఇట్లనే దొరకబడుతుర్రు ప్రజలు. మమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తలేరు అని అనుకుంటుర్రేమో. ప్రతి ఇంచు, ప్రతి అంగుళము వాళ్ళ ఓట్ల మీద గెలిచిన వాళ్ళకు మీకే అంతుంటే ఓట్లేసి గెలిపించిన వాళ్ళు వాళ్ళకెంత ఉండాలి? మీకు ఆ స్థానం ఇచ్చిందే వాళ్ళకెంత ఉండాలి? ప్రతి ఇంచు, ప్రతి అంగుళము అబ్జర్వ్ చేస్తారు ప్రజలు. మమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తలేరు అనుకోవడం మీ భ్రమ. ఇక అట్లా అనుకుంటే మీరు బురదల పడ్డట్టే. ఇక కుడిదల పడ్డ ఎలక ఎట్లా కొట్టుకుంటుంది గిలగిల, గట్లనే ఉంటుంది. ఇక చూద్దాం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మనం చూద్దాం. ఒకప్పుడు ఎట్లా మాట్లాడిర్రు, తర్వాత మాట ఎట్లా మార్చిర్రు అనేవి ఆ వీడియోల రూపంలో చూద్దాం. మనం చూడాలి.
లక్షల రుణం తెచ్చుకోరి ఇక చూడండి రేవంత్ హామీ డిసెంబర్ 9న రుణమాఫీ. ఇది ఎక్కడ ఆ సభ వేదికగా రేవంత్ హామీ ఇచ్చిండు డిసెంబర్ 9 తారీఖు నాడు. మీరు చూడాలి ఈనాలి మంచిగా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు నాడు ఎంబడే రుణమాఫీ చేస్తే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూడాలి రేవంత్ మరో మాట ఏంటంటే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తానన్నాడు. మేము 100 రోజుల్లో అమలు చేస్తామని అనలేదని అంటారు కదా వీళ్ళు. 100 రోజులల్లో హామీలు అమలు చేస్తామని అన్నారు. ఇక ఇది చూడాలి. అది నోరా మోరా ఇంకేమన్నా నా తాటి మట్టరా? ఏమన్నారు? 100 రోజులలో అమలు చేస్తాం, వీడియోలు ఉన్నాయని గీంత మర్చిపోతారా అనోళ్ళ? ప్రజలను ఎందుకు ఆగం చేస్తాన్రు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు చూడు, అచ్చంపేట సభలో రేవంత్ మాట ఆగస్టు 15లోగా రుణమాఫీ. ఇక్కడ డిసెంబర్ 9 తారీఖు పోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 9 నెలల పొద్దు అధికారంలోకి వచ్చినాక ఎందుకు డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పి నువ్వు 9 నెలల పొద్దు. ఆ 9 నెలల ఇంకా వేరేటోళ్ళు చేయకపోదురా? ఇంకా ఈ 6 గ్యారంటీలు అమలు, ఈ 6 గ్యారంటీలు కాదు, వాళ్ళ మేనిఫెస్టో అమలు చేసుకుంటా కూడా ఆ 9 నెలల పొద్దుల వేరేటోళ్ళు ఉంటే ఈ రుణమాఫీ చేయకపోదురా? అదే కేసీఆర్ సర్కార్ చేయకపోనా? ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు అప్పటిదాకా మిత్తన్న తప్పుతుంది, మళ్ళీ ఎక్కువ పైసలు వస్తున్నాయని రైతు ఆశపడ్డాడేమో. ఎందుకు నాలుక మడత పెట్టుడు? ఇక చూడుండ్రి ఇక కొట్టుర్రి సప్పట్లు. 3 రంగుల జెండా కూడా పాట పెడతారు. ఏమాయన్నా డిసెంబర్ 9 తారీఖు నాడు ఇచ్చిన మాట ఏమాయ? 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న మాట ఎడబోయింది చెప్పాలి కదా. ఇప్పుడు మళ్ళా ఆగస్టు 15 ఆగస్టు లోపు నిన్నేమన్నాడు? యాదగిరి నరసన్న మీద ఒట్టేసి చెబుతున్నా ప్రపంచం కింద మీద అయితే ఈనేడు ఉంటాడు రుణమాఫీ ఇచ్చేందుకు చెప్పుర్రి అంటే మాట మాట్లాడిండేమో. ఈ మాటలకు హద్దు లేవు, అదుపు లేవు. ఇక బట్టి విక్రమార్క ఏం మాట్లాడతాడు? 100 రోజుల్లో రుణమాఫీ అనలేదు. 100 రోజులని మీరంటారయ్యా, 9 తారీఖు నాడే రుణమాఫీ ఎత్తా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇక అయినుర్రి ఏమన్నాడు? రుణమాఫీ అనేది 100 రోజులలో చేస్తా అని చెప్పలేడట. ఇక ఇది వీళ్ళ డ్రామా. మొత్తం మీద అబద్ధాలకు తెరలేపుకుంటా, అబద్ధాన్ని నిజం చేసుకుంటా, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏదన్నా ఉందా అయ్యా అంటే అది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళే సాటి, వాళ్ళకి ఎవ్వలేరు పోటీ అన్నట్టు ముందడికి పోతా ఉన్నారు, దూసుకొని పోతా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మనం చూస్తా ఉన్నాము. ఇది కథ. డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ, ఏకకాల రుణమాఫీ అని అన్నాడు. 100 రోజులలో హామీలు అమలు చేస్తామని అన్నాడు. మళ్ళా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా అని అంటాడు. ఇక బట్టి విక్రమార్కనేమో మేము అసలు 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పలేదు అని చెప్పేసి గంత పెద్ద సభా వేదికగా రేవంత్ రెడ్డి గొంతు రాకున్నా కూడా గొంతు జించుకొని మరి 100 రోజులలో అమలు చేస్తాము, ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారంటీల మీదనే మొదటి సంతకము అని చెప్పేసి ఎవరిని పిచ్చోళ్ళని చేస్తాండ్రు? ఏం డ్రామాలకు తెరలేపుతాండ్రు ఇక్కడ? నిజంగా ఏదన్నా అవార్డు ఇచ్చేది ఉంటే అది కంపల్సరీ రేవంత్ రెడ్డికే ఇయ్యాలి. ఇంకేం మాట్లాడతాడు? పండబెట్టి తొక్కుతా అంటాడు, ఇడ కేడి అంటాడు, ఆడ మోడీ అంటాడు. ఇడ కేడిని పక్కకు పంపించిన గజ్వేల్ కేడిని దించేసినాము, ఇక ఢిల్లీ మోడీని దించేస్తామని చెప్పేసి మాట్లాడతాడు. వ్యక్తిగత దూషణలకు పోతాడు. హరీష్ రావును పట్టుకొని అంత పెద్ద వెరిగిన దూడకున్నంత తెలివి లేదని మాట్లాడతాడు. వ్యక్తిగత దూషణలు, బాడీ షేమింగ్ నీకేమవసరం అన్నా? ప్రజా పాలన మీద దృష్టి పెట్టు. అడే ఏమన్నా పోతే కేరళ పోతా అంటాడు, చక్కర్లు కొడతాడు, సాధారణ ఫ్లైట్లు అంటాడు, పబ్లిసిటీ రాజకీయాలకు తెరలేపుతారు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తారు. ఏమన్నా ప్రజలకు అక్కడికి వచ్చే ముచ్చటున్నదా? ప్రజలకు అక్కర పడే పని చేస్తాన్రా? ఏమీ లేదు. మొత్తం మీద ఇక్కడ అబద్ధాలతో పూట గడుపుకుంటా ఉన్నారు. చెప్పిన కదా, అబద్ధానికి అంగీలాగేస్తే వాళ్ళే కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ఈ మంత్రివర్గంలో ఉన్నోళ్ళ అందరు
మొత్తం మీద ఇది అబద్ధాలతో పొద్దు గడుపుకుంటా ఉన్నారు, అబద్ధాలతో పూట గడుపుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. తస్మాత్ జాగ్రత్త. ఒకసారి మోసపోతే మనది తప్పు కాదు, ఒకసారి మోసపోతే అవతలోడిది తప్పు. పదే పదే మోసపోతున్నాం మనం, వాళ్ళు మోసం చేస్తున్నారంటే మోసం చేసిన తప్పు కాదు, మన తప్పే అవుతుంది. ఆలోచన చేసుకొని అడుగు ముంగటికి వేయాలి.